హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్టీవీ. ఇందిరా పార్కులో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు బీసీ మహాసభ అని బీసీ కులాలతో నిర్వహిస్తున్న సందర్భంగా ఈరోజు కల్వకుర్తి నియోజకవర్గం కడతల్ మండల కేంద్రంలో బీసీ మహాసభ పోస్టర్ విడుదల చేశారు. తెలంగాణ మాజీ మంత్రివర్యులు మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్, మాజీ గిడుంగుల చైర్మన్ కడ్తల్ జెడ్పీటీసీ దశరథ్ నాయక్, మాజీ సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మీనారాయణ రెడ్డి, మాజీ ఎంపీపీ నిర్మల శ్రీశైలం గౌడ్, పిఎస్సిఎస్ డైరెక్టర్ గంపా వెంకటేష్, తెలంగాణ ఆర్యకటిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, బీసీ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు కళ్యాణ్ గర్ జాంగీర్, రంగారెడ్డి జిల్లా బీసీ మహాసభ ఉపాధ్యక్షులు సంపంగి శ్రీశైలం, కళ్యాణ్ గర్ శంకర్, ఆండేకర్ సాయి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నా పేరు తాయప్ప, బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాం. అయితే గత 70 నుంచి 80 సంవత్సరాలుగా దాదాపు స్వాతంత్రం వచ్చి మన బీసీల బతుకులు ఇంకా అట్టడుగు స్థానంలోనే ఉన్నాయి. బీసీలు అభివృద్ధి చెందలేదు. స్థానిక సంస్థల్లో కూడా మనకి ఈఆర్టీ కూడా 42% రిజర్వేషన్ అనేటటువంటి అమలైతలేదు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికలకు వెళ్ళేటప్పుడు కామన్వెల్త్ బీసీ డిక్లరేషన్తో చెప్పి మన బీసీ ఓట్లను వేసుకొని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. బీసీ డిక్లరేషన్ అమలు చేస్తానని చెప్తుంది. కాబట్టి రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాము. అదేవిధంగా ఈ సందర్భంగా ఈ బీసీ మహాసభకు పాలమూరు యూనివర్సిటీ నుంచి బీసీ విద్యార్థులుగా సంపూర్ణమైనటువంటి మద్దతును ప్రకటిస్తూ ఉన్నాము. జై బీసీ. జై బీసీ. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.